నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ప్రజలు ఎంతో నమ్మకంతో 25 ఎంపీ స్థానాలు ఇస్తే ప్రత్యేక హోదా తేకుండా కాలయాపన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మాకు నీళ్లు లేవు, బోరు కొట్టి వల్ల సార్ మాకు నీ వెంట నడుస్తాము, మీతో ఉంటాం. అనుకోకూడదు సార్ చెప్పు. రాంబాబు గారు ఒకటి చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చేస్తారు. గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో మీకు 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 55 బిల్లులకు మీరు మద్దతు తెలిపింది వాస్తవమా కాదా? ముస్లిం సమాజానికి సమాధానం చెప్పమంటున్నారు. ఇవన్నీ కూడా దేశహితానికి పనికొచ్చేటువంటి బిల్లులే. ఎక్కడా దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టినటువంటి బిల్లులు కాదు. ట్రిపుల్ తలాక్ కావచ్చు, సిఏఏ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంతవరకు ముస్లిం సమాజంలో ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు దాఖలాలు లేవు. మరి ఇటువంటి పరిస్థితిలో మద్దతు తెలిపి ఆ బిల్లులు పాస్ చేసినటువంటి మీరే మీ అభ్యర్థి మళ్ళీ మన ఆస్తులు లాక్కొని దేశం వదిలిస్తారని చెప్పేసి డబ్బా మాటలు మాట్లాడుకుంటూ డబ్బా బతకాలని ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల్ని ప్రజలందరూ ప్రత్యేకించి ముస్లిం సమాజం కూడా గమనించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈ రకమైనటువంటి మత ఛాందస్యవాదుల్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించాలని చెప్పేసి కూడా ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిర్మాణాత్మకంగా వ్యవహరించేటువంటి వాళ్ళని, నిర్మాణాత్మకంగా ఆలోచించేటువంటి అభ్యర్థుల్ని, పార్టీలు మాత్రమే మద్దతు తెలపని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ముస్లింలకు మంచి చేసిండే తెలుగుదేశం ప్రభుత్వం. మేము చెప్పమంటే ఒక రోజంతా చెప్పగలం ముస్లిం సమాజానికి ఏం చేయగలిగినాము అని చెప్పేసి. నువ్వు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రోజున ఎంతసేపు సిఏఏ మీద దీని మీద మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. 370 ఆర్టికల్ 370 మీద వీటి మీద. అంటే మీరు చేసింది ఏమీ లేదు. ఈ రోజున మళ్ళీ రెచ్చగొట్టేటువంటి మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యలు పాల్పడుతున్నారు. కానీ ఎక్కడ కూడా ఈ ఊరు బాగుండాలా, ఈ ఊర్లో హిందూ ముస్లింలంతా కలిసి బతకాలనే ఆలోచన మీకు ఎక్కడా లేదనేది వాస్తవం ఈ సందర్భంగా ప్రస్ఫుటంగా తేటతెల్లమవుతోంది. ఇటువంటి పరిస్థితిలో బాధ్యత కలిగినటువంటి ప్రతి ఓటర్ కూడా ఆలోచన చేయండి, ప్రతి సిటిజన్ కూడా ఆలోచన చేయండి. ఇటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తులకి మీరు ఓటేస్తారా? ఓటేసి దీవిస్తారా? ఇటువంటి మతోన్మాదాన్ని పెచ్చరిల్లే దిశగా మీరు ఆలోచన చేసి అడుగులేస్తారా? ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆలోచన చేసుకోమంటాడు హిందూ ముస్లిం బాయిలందరినీ కూడా. ఈ రోజున కులాలు మతాలను రెచ్చగొట్టి ఎన్నికల పబ్బం గడుపుకోవాలనుకోవడం అనేది ఒక రాక్షసత్వం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పష్టంగా చెప్పింది, మతోన్మాద చర్యలకు పాల్పడేటువంటి వాళ్ళని ఎన్నికల్లో నిషేధిస్తాము, ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తాము, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి. ఖచ్చితంగా ఏవైతే మాటలు మాట్లాడుతున్నారో ఈరోజు కదిర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ
ఈ రకంగా ఆస్తులు లాక్కొని మనల్ని బయటిస్తాము, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఖచ్చితంగా ఈ ఏవైతే మాటలు మాట్లాడుతున్నారో ఈరోజు కదిర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఈ రకంగా ఆస్తులు లాక్కొని మనల్ని బయటికి పంపించేస్తారని రెచ్చగొట్టేటువంటి మాటలు ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోమంటున్నాం. అంతే స్థాయిలో ముస్లిం సోదరులు కూడా మీ ముందు ఎవరైనా వచ్చి దేశ సమగ్రతకు భంగం వాటిల్లే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే బుద్ధి చెప్పమని చెప్పేసి కోరుతా ఉన్నాను, వాళ్ళని హెచ్చరించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను, వాళ్ళని ప్రశ్నించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఏం మంచి చేస్తారో చెప్పండి. మీరు జరిగినటువంటి చట్టాల్లో మీ వంతు బాధ్యత ఉంది, మీరు వాళ్ళని బలపరిచినటువంటి సంఘటనలు ఉన్నాయి. మీరు రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు స్పష్టంగా మద్దతు తెలుపుతూ చేసినటువంటి ప్రకటనలు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అథారిటీ ఇండియాలో చట్టసభల్లో అత్యున్నతమైనటువంటి చట్టసభల్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు కూడా కళ్ళ ముందు కనపడుతున్నాయి, చేస్తా ఉన్నాయి, సాక్ష్యాలుగా ఉన్నాయి. మరి అదే రకంగా మిథున్ రెడ్డి గారు ఎంపీగా మాట్లాడినటువంటి మాటలు దిగువ సభ కావచ్చు, ఎగువ సభలో కావచ్చు, మీరు మద్దతు తెలిపినటువంటి వాస్తవ పరిస్థితులు ప్రజలకు పూర్తి స్థాయిలో తెలియజెప్పేటువంటి కార్యక్రమం చేస్తా. ప్రజా కోర్టులో మిమ్మల్ని దోషిగా నిలబెట్టబోతానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అప్రమత్తంగా ఉండండి, ఇటువంటి మతోన్మాదుల బారిన పడొద్దండి, బాధ్యతగా ఆలోచన చేసి ఓటేయండి. ఈ ప్రాంతంలో ఏదైతే మత సామరస్యం ఉందో అందరూ కలిసిమెలిసి బతికేటువంటి సుఖశాంతులతో సంతోషాలతో బతికేటువంటి పరిస్థితులకి భంగం వాటిల్లేటువంటి పరిస్థితులు తలెత్తేటువంటి వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్పమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎవరైతే ప్రజలు కూడా చాలా విఘ్నులు ఈ ప్రాంతంలో చైతన్యవంతులు ఖచ్చితంగా ఆలోచన చేసే ఓటేస్తారని అనుకుంటున్నారు. వచ్చే రోజుల్లో తెలుగుదేశం అభ్యర్థిని జనసేన బీజేపీ బలపరిచినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి మమ్మల్ని అదే రకంగా ఎంపీగా బీకే పార్సారథి గారిని పెద్ద ఎత్తున